హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. సిచ్యువేషనల్ లీడర్షిప్ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతున్న టర్మ్. అసలు ఈ లీడర్షిప్ ఎలా ఉంటుంది? సిచ్యువేషన్కి తగ్గట్టు మారటమే ఈ లీడర్షిప్ క్వాలిటీనా? అసలు ఎవరైనా ఈ సిచ్యువేషనల్ లీడర్షిప్ మోడల్ని ఫాలో అయ్యారా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ మనకి స్వామి హనుమ చెప్తారు. కాంచన లంకలో సీతమ్మకి శ్రీరాముడి ఉంగరం ఇచ్చే ముందు స్వామి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో సీతమ్మకి చాలా చిన్నగా కనిపించి రామ కథ చెప్పి రాముడి ఉంగరం ఇచ్చి ఓదార్చి అమ్మ చూడామణి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. అలానే రావణాసురుడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఫుల్ ఫామ్లో విజృంభించి మరీ వెళ్తారు. రావణాసుడి ఆసనంతో సమానంగా ఉండేలా చూసుకుని కూర్చుని రావణుడితో మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ స్వామి ఫిజికల్గా చిన్నగా అవటం పెద్దగా అవటం కాదు, సీతమ్మతో మాట్లాడటం. అంటే మనకు అప్పగించిన పని కంప్లీట్ అయ్యే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో మన బిహేవియర్ ఉండాల్సిన పద్ధతి. సీతమ్మకు నమ్మకం కలగాలి, అమ్మ సూసైడ్ చేసుకోకుండా ఆపాలి, శ్రీరాముడు వచ్చేదాకా మనసుకి స్వాంతన పొందేలా చేయాలి. ఇన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. అదే రావణాసుడితో మాట్లాడటం అనే విషయం అంటే మన అపోనెంట్తో మాట్లాడేటప్పుడు మనం వీఆర్ ఈక్వల్స్, అంటే సమఉజ్జి అన్నట్టుగా మాట్లాడాలి. మనకు అప్పగించిన పని పూర్తి చేయడానికి మనం మన 200% ఇచ్చేయాలి. బట్ ఓన్లీ ఇన్ ఎ రైచియస్ వే. ఇష్టం వచ్చినట్టు రూల్స్ బ్రేక్ చేసేసి సిచ్యువేషనల్ లీడర్షిప్ అంటే ఎవరు ఒప్పుకోరు, మరీ ముఖ్యంగా స్వామి హనుమ. సో స్వామి హనుమ పాటించి సక్సెస్ఫుల్ అయిన ఈ లీడర్షిప్ క్వాలిటీని మీరు కూడా డెవలప్ చేసుకుంటారుగా మరి. On that note, don't forget to like, share and subscribe. Thank you.